వాళ్లను మనం పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. ఆ విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో రాజస్థాన్ ప్రభుత్వం గట్టిగానే బుద్ధి చెబుతోంది. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లినప్పుడు మనల్ని లంచం అడిగే అధికారులను చూస్తే మనందరికీ రక్తం మరిగిపోతుంది కదా. ఎవరైనా వీళ్ల భరతం పడితే బాగుండు అనిపిస్తోంది. ఒక రాష్ట్రం ఇప్పుడు అలాంటి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ గారు స్వచ్ఛ భారత్ ని కొంచెం పర్సనల్ గానే తీసుకున్నట్టున్నారు. అవినీతికి పాల్పడిన ఏకంగా 20 మంది ప్రభుత్వ అధికారులను పర్మనెంట్ గా ఉద్యోగాల నుంచి పీకేశారు. అందులో ఒక ఆయన ఏకంగా సీనియర్ RAS ఆఫీసర్ కూడా ఉన్నారు. డిస్మిస్ అంటే తెలుసుగా, ఇక వాళ్లకు జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం రాదు. ఇది మాత్రమే కాదు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో 332 మంది అధికారులను సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఈ మొత్తం ఆపరేషన్ లో అందరికీ బాగా నచ్చే విషయం ఇంకోటి ఉంది. పదవీ విరమణ పొందిన 17 మంది అధికారుల పెన్షన్ ను జీవితకాలం ఆపేశారు. అంటే రిటైర్ అయిపోయాం కదా, మనం చేసిన అవినీతి ఎవరికి తెలుస్తుందిలే అని తప్పించుకోవడానికి ఇక ఏ మాత్రం ఛాన్స్ లేదు. అవినీతి చేస్తే రిటైర్మెంట్ తర్వాత కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కథ ఇక్కడితో అయిపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 577 అవినీతి కేసుల విచారణ యాక్టివ్ గా నడుస్తోంది. అందులో 9 మంది సీనియర్ IAS, IPS అధికారుల పేర్లు కూడా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ అధికారులకు ఖచ్చితంగా ఈ మాత్రం భయం ఉండాలి. వాళ్లను మనం పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. అంటే ప్రజలకు సేవకులు. ఆ విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో రాజస్థాన్ ప్రభుత్వం గట్టిగానే బుద్ధి